जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं। జయమా లలిత సహస్రనామ పఠన పాఠన కార్యక్రమంలో ఈరోజు 176వ శ్లోకం నుంచి చదువుకుందాము. ధరాధరసుత ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ధరాధరసుత ఇదంతా ఒక నామంగా, అంటే వ్యాఖ్యానం చెప్పుకునేటప్పుడు ఒకే నామంగా చెప్పుకుంటే, ధరాధరము అంటే పర్వతము, ధరాధరసుత అంటే పర్వతరాజపుత్రిక పార్వతి. విడిగా ధరసుత అని చెప్పుకుంటే, ధర అంటే భూమాత, అంటే అమ్మ భూమాత రూపంలో ఉన్నదని. ధరసుత అంటే భూమాత పుత్రిక సీతాదేవి. సీతాదేవిని లలితా త్రిపురాంబికగా చెప్పే సుందరకాండ పారాయణ విధానం ఉందట. ఇక్కడ అమ్మని ఇచ్ఛాశక్తి, జ్ఞాన క్రియాశక్తి త్రితయం యద్భావ సాధనం తత్ బ్రహ్మసత్తా సామాన్యం సీతా తత్వం ఉపాస్మహే అని చెప్తారట. అప్పుడు అలాగే న్యాస చేసేటప్పుడు వీరు శ్రీ సీతా మహాత్రిపుర సుందరి దేవత అని చేస్తారట. అంటే ఇక్కడ ఏ లలిత త్రిపుర సుందరి ఉందో ఆమె సీతారూపం. ఆ విధంగా చెప్పబడింది. ధన్యతను పొందినది. ధన్యుడిని అని సాధారణంగా మనం ఏదైనా పొందినప్పుడు చెప్తాం. అయితే అమ్మకు పొందవలసింది కానీ పొందలేనిది కానీ లేదు. ఆమె శాశ్వత ధన్య. ఆమెను ఆశ్రయించిన వారికి కూడా సచ్చింతనిచ్చి ధన్యతను పొందిస్తుంది. ధర్మిణి, ఆమె స్వభావంగా గలది, అంటే ధర్మాలతో లోకాలను నడుపుతుంది కాబట్టి ధర్మిణి. ఎవరైతే ఆమెను కొలుస్తారో ఆ కొలిచిన వారిని ధర్మ మార్గంలో ప్రయాణింపచేస్తుంది. సృష్టిలో ప్రతిదానికి ఒక ధర్మం ఉంది. ఎలా అగ్నికి మండే ధర్మం, సూర్యునికి ప్రకాశం, ఈ ధర్మాలతో లోకాలు నడుపుతూ ఉంది కాబట్టి ధర్మిణి. ధర్మవర్ధిని, ధర్మాన్ని వర్ధిల్ల చేయనిది. ప్రతి వస్తువుకు ఒక ధర్మం ఉందని చెప్పుకున్నాం. భూమికి పంటలనిచ్చే ధర్మం. ఇలా ఎప్పటికప్పుడు ధర్మాన్ని ప్రవర్తిల్ల చేస్తుంది కాబట్టి ధర్మవర్ధిని. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికి అమ్మ మళ్ళీ ధర్మవర్ధినిగా వస్తుంది. ఇక శృతి స్మృతుల ద్వారా విహిత కర్మలు లేదా ధర్మాలు చెప్పబడ్డాయి. అలాగే ముముక్షువులకు త్యాగ వైరాగ్యాలు ధర్మాలు. ఇలా ఇవన్నీ ప్రసాదించింది కాబట్టి ధర్మవర్ధిని. లోకాతీత, లోకాలకు అతీతమైనది. లోకాలన్నీ దాటిన తర్వాత, అంటే జాగతిక వికారాలన్నింటినీ కూడా తీసేసినప్పుడు ఉండే లావణ్యం ఏదైతే ఉందో, ఏదైతే శోభాయమానమో ఆ ప్రకాశాన్ని లోకాతీత అంటాం. అంటే ఆ లావణ్యానికి ప్రతీక లలిత నామం. లలిత అంటేనే లావణ్యం. గుణాతీత, గుణాలకు అతీతమైనది. అంటే సత్వరజస్తమో గుణాలు, ఈ 3 గుణాలతోటే లోకాన్ని నడిపిస్తుంది. వీటికి అతీతమైనటువంటి నిర్గుణ తత్వాన్ని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి అక్కడ ఆమె గుణాతీత. సర్వాతీత, అన్నిటికీ అతీతురాలు, అంటే ఆమె పరబ్రహ్మ స్వరూపిణి అని. శమాత్మిక
శమ అంటే శాంత స్థితిలో ఉంది. ఇంద్రియాలన్నీ శమించినటువంటి స్థితిని శాంతము అని అంటాము. ఇక జన్మ మరణ రూప సంసారం క్షమించగా వచ్చేదే శాశ్వతమైనటువంటి శాంతి, అంటే మోక్ష స్థితిలో ఉన్నది అని అర్థం. అలాగే యోగి 3 అవస్థలు దాటి, అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు దాటి సమాధిలో పొందే అనుభూతి శాంతం. అన్ని ఉపాధులు ధ్వంసం అవటాన్ని శమం అని చెప్తున్నాం. అన్ని ఉపాధులు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని కూడా పోయిన స్థితి ఏదైతే ఉంటుందో అది శాంత స్థితి. ఈ శరీరాలన్నీ పోయిన ఏర్పడిన శాంత స్థితి అంటే అది ఏమవుతుంది? ఏక చైతన్య స్థితిని పొందటం. ఆ ఏక చైతన్య స్థితిని పొందటాన్ని శాంతమని చెప్తున్నారు. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుఖగరి సువేషాఢ్య సువాసిని. బంధూక కుసుమ ప్రఖ్య మంకెన పువ్వు వంటి ఎరుపు రంగు కలది. అంటే ఇక్కడ సగుణ రూపం చెప్పబడుతోంది. బాల అంటే కుమారి రూపంలో 10 ఏళ్ల లోపున్నటువంటి కన్య. బాల అవస్థ అంటే అది జీవన్ముక్తావస్థ. బాల అంటే లీలగా ఈ ప్రపంచంతో ఆడుకుంటుందమ్మ, అది బాలారూపిణి. ఇక బలమునిచ్చినది కనుక బాల అంటే ఈ ప్రపంచానికి రూపం ఇచ్చి ప్రాణములిచ్చే తల్లి కాబట్టి బాల అని చెప్తున్నారు. లీలా వినోదిని, తన లీలతో వినోదించున్నది. ఈ లోకమే ఆమె యొక్క లీల. ఈ ఆట ఎందుకు ఎవరు చెప్పలేరు, అందుకని ఇది లీల అయింది. ఈ లీలతో వినోదించున్నది. సుమంగళి అంటే సర్వమంగళ రూపిణి, అన్ని అమంగళాలు పోగొట్టింది కాబట్టి సుమంగళి. సుఖకరి భక్తులకు సుఖాలనిచ్చేది మంగళస్వరూపిణి కనుక. శుభేషాఢ్య శుభకరమైనటువంటి ఆభరణాదులు ధరించినది. అమ్మ సుమంగళి రూపాన్ని ఇక్కడ మనం భావించుకోవచ్చు. ఎందుకంటే తర్వాత నామంలో సువాసిని అని చెప్తున్నారు. సువాసిని అంటే పతి జీవించి ఉన్న స్త్రీని, పుణ్యస్త్రీ అని సువాసిని అంటారు. శివుడు మృత్యుంజయుడు కాబట్టి ఇక అమ్మ స్వయంగా ఆమె మంగళగౌరి. ఆమె ఎప్పుడు చిర ముత్తైదుతనాన్ని ఇచ్చేది కాబట్టి కూడా సువాసిని. తరువాతి శ్లోకం. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస బిందుతర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక. సువాసిన్యర్చన ప్రీత సువాసినుల అర్చనలకు ప్రీతి చెందినది. అంటే మంగళస్వరూపమైనటువంటి వారు, గొప్ప శీలం కలిగినటువంటి సువాసినులు అమ్మవారికి ప్రతీకంగా పూజింపబడతారు. అటువంటి వారితో పూజింపబడినది. శోభన సర్వాభరణ భూషితమైనటువంటి రూపం, సుస్వభావంతో వెలుగుతూ ఉంది కాబట్టి శోభన అని పిలువబడింది. శుద్ధ మానస శుద్ధమైనటువంటి మనస్సు కలది. అంటే రాగం ద్వేషం లేనటువంటి గుణవర్జితమైనటువంటి మనస్సు, శుద్ధమైన మనస్సు. బిందు తర్పణ సంతుష్ట శ్రీచక్ర బిందువునందు ఇచ్చే తర్పణలకు సంతుష్టి చెందినది. పూర్వజ ముందు పుట్టినది, అంటే సృష్టికి ముందే ఉన్నది. శ్రీచక్రంలో బిందు స్థానంలో ముందు ఉన్నది. ఆ తర్వాత బిందువు శ్రీచక్రంగా త్రికోణాలుగా చతురస్రాలుగా విస్తరించింది. త్రిపురాంబిక త్రిపురముల యొక్క అంబిక. త్రికోణంలోని 3 అమ్మవార్లు మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని. ఆ 3కి మూలంగా బిందువునందు ఉన్నది కాబట్టి అమ్మని త్రిపురాంబిక అని చెప్పారు. త్రిపుర, త్రిపురేషి, త్రిపురవాసిని ఈ అన్ని నామాల్లో కూడా త్రిపురాలు అంటే ఏంటో మనం చర్చించుకున్నాము. వీటన్నిటిలోనూ మూలశక్తిగా ఉన్న అంబిక త్రిపురాంబిక. తరువాతి శ్లోకం. దశముద్రా సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి
జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి. దశముద్ర సమారాధ్య. దశముద్రలతో శ్రీచక్రార్చన జరుపుబడి తల్లి. ఈ దశముద్రలకి ఒక్కొక్క దేవత ఉంది. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వ మహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండ. ఇవన్నీ కూడా వీటిలో ముద్రలు కూడా చెప్పబడ్డాయి. వీటిని ప్రత్యేక బీజాక్షరాలతోటి సూచిస్తారు. ఒక్కొక్క ఆవరణ పూజ ముద్రాదేవతకు ఒక్కొక్క ముద్ర వేసి 10 ఆవరణాల్లో పూజ అయిన తర్వాత దశముద్రలు కలిపి చూపిస్తారు. ఈ విధంగా దశముద్రలతో చక్కగా ఆరాధింపబడినది కాబట్టి దశముద్ర సమారాధ్య అని పిలువబడింది. త్రిపురాశ్రీ. త్రిపురాలు అంటే మనలోని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ 3 యందు ఉన్నటువంటి శ్రీ అంటే చైతన్యం. ఇక ముల్లోకాలను తన శ్రీతోటి అంటే తన ఐశ్వర్యంతో నింపి పోషిస్తున్నది కనుక త్రిపురాశ్రీ. త్రిభిః పురా అంటే 3టికి వెనకాల ఉన్నది అంటే తురీయ చైతన్యం అని ఒక అర్థం. శ్రీచక్రంలో సర్వార్థ సాధక చక్రం వద్ద ఉన్న దేవిని త్రిపురాశ్రీ అని అంటారు. వశంకరి. సృష్టినంతటిని తన వశంలో ఉంచుకున్నది అని. ఇంద్రియాల ద్వారా గ్రహించబడినది బాహ్య జగత్తు. ఈ ఇంద్రియాలు నియంత్రించి అంతర్ముఖులైనటువంటి వారే అమ్మను తెలుసుకోగలుగుతారు. ఇంద్రియాలను వశీకరించుకునే శక్తిని కలిగించున్నది కాబట్టి వశంకరి అని పిలువబడింది. జ్ఞానముద్ర. బొటన్ వేలు, చూపుడు వేలు అంటే అంగుష్ట, తర్జని ఈ రెండింటిని కలిపి వేసే ముద్రని జ్ఞానముద్ర అని అంటారు. దీన్ని చిన్ముద్ర అని కూడా అంటాం. జీవ బ్రహ్మ ఈ రెండిటి ఐక్యానికి చిహ్నం చిన్ముద్ర. అంటే నామం రూపం తీసివేస్తే ఏదైతే మిగులుతుందో ఈ సృష్టిలోని అన్నిటికీ అది సచ్చిత్ ఆనందం. అదే అస్థి భాతి ప్రియమని మనం ముందు చెప్పుకున్నాము. దీన్ని సూచించేది ఈ చిన్ముద్ర. ఆ రెండింటిని తీసివేసి మిగిలింది అని చెప్తోంది. శృంగేరి శారదాంబ దక్షిణామూర్తి రూపం. ఆమె జ్ఞానదాయిని. ఇక్కడ అమ్మ అమృత కలశం, అక్షమాల, చిన్ముద్ర పుస్తకం పట్టుకొని ఉంటుందట. ఈ చిన్ముద్రలో ఉంటుంది కాబట్టి అమ్మని జ్ఞానముద్ర అని అన్నారు. జ్ఞాన గమ్య. జ్ఞానానికి గమ్యమైనది అంటే జ్ఞానంతో పొందబడినది అని. మన ఉపనిషత్తులు పురాణాలు జ్ఞానాన్ని బోధిస్తున్నాయి. బ్రహ్మ పదార్థాన్నివి సూచిస్తాయి. ఎవరికి ఆ జ్ఞానం అనుభవం అవుతుందో అప్పుడే మనం అమ్మను పొందగలం. అందుకే ఆ జ్ఞానం యొక్క గమ్యం ఏదో అది పరాశక్తిగా జ్ఞానగమ్య అని చెప్పబడింది. ఉపాధిని నేను అని తాదాత్మ్యం చెందిన జీవుడు పరమాత్మను తెలుసుకోవటం అనేక కష్టతరమైంది. సర్వోపాధి వినిర్ముక్తం అనంతం అమృతం పరం ఎత్తు మే నిష్కలం రూపం పరం చిన్మాత్రం కేవలం శివం. అంటే అనంతము, అమృతము, నిష్కలము, పరమైనటువంటి ఏక మంగళ స్వరూపాన్ని ఎప్పుడైతే ఏకమంగళ స్వరూపం అంటున్నామో ఇక అన్ని ఉపాధుల నుంచి ముక్తుడైన వాడు. అటువంటి వాడే ఇలాంటి పరబ్రహ్మాన్ని పొందగలుగుతాడు అని. జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి. జ్ఞేయం అంటే జ్ఞానం ద్వారా తెలుసుకోబడినది అని. జ్ఞానం అంటే పరమాత్మకి విషయం, జ్ఞానం అంటే పరమాత్మయే. ఈ రెండు కూడా ఆమె యొక్క స్వరూపాలే. ఆమె శ్రీ విద్యా స్వరూపిణి, ఆమె లలిత పరా అంబిక. జ్ఞాన మార్గంలో జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అని త్రిపుటి చెప్తారు. ఇక్కడ జ్ఞాత అంటే తెలుసుకునే వ్యక్తి జ్ఞానం ద్వారా జ్ఞేయ వస్తువును అంటే జ్ఞానానికి ఏదైతే ఈ జ్ఞానం ద్వారా దేన్నైతే తెలుసుకుంటారో ఆ వస్తువుని తెలుసుకున్నప్పుడు అది ఎలాంటి అనుభవం అంటే ఉప్పు బొమ్మ సముద్రంలోతుని చూడటానికి వెళ్ళి సముద్రంలో లీనమైనట్టు అని. ఇక జ్ఞాత అనే వేరే వస్తువు లేదు.
మిగిలినది జ్ఞానం జ్ఞేయం. అందుకనే జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని అన్నారు. ఇక్కడితో 179 శ్లోకాలు ముగిశాయి. ఇక శారదామాత పరంగా అనుసంధానం చేసుకుందాము. ధరాధర సుత అంటే భూదేవి, సీతాదేవి. వీరి యొక్క ఈ 2 పేర్లు చెప్తేనే మనకు గుర్తొచ్చేది సహనం, ఓర్పు, శీలం. వీటన్నిటికీ కూడా శారదామాతను సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. అందరినీ భరించారు, పిచ్చివాళ్ళు, సాధువులు, అసాధువులు. ఇటు పద్మాలతో పూజింపబడ్డారు, అలాగే రాధు లాంటి అమ్మాయితో వంకాయతో కొట్టబడ్డారు. అయితే తిరిగి ఆమె తప్పును మన్నించు గురుదేవా అని ప్రార్థించారు. అటువంటిది ఆమె సహనం. ఊరివారు వేసినటువంటి అపనిందను విని సీతాదేవిని రాముడు అరణ్యంలో వదిలివేస్తే ఆమె ఆగ్రహించకుండా మౌనంగా అన్నీ సహిస్తుంది. శారదామాతను హృదయ దక్షిణేశ్వరం నుంచి తిరిగి వెళ్ళిపోమన్నప్పుడు మౌనంగా సహించి వెళ్ళిపోతారు. లంకలో రామధ్యానంలో సీతామాతల, రామకృష్ణ నిర్యాణానంతరం కామార్పుకూరులో రామకృష్ణ చింతనలో లంకావాసం చేస్తారు అమ్మ. ఒకే చైతన్య శక్తి వివిధ అవతారాల్లో కాల అవసరాలను అనుసరించి వస్తూ ఉంటుంది. శారదామాత స్వయంగా రామేశ్వర శివుణ్ణి దర్శించినప్పుడు తమ పూర్వ అవతారంలోని సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటారు. ధన్యతను పొందినటువంటి జీవితం శారదామాతి. ఏ కోణంలో చూసినా పరిపూర్ణం. అన్నీ భగవదర్పితంగా చేసేవారు కాబట్టి వారి జీవితం ధన్యతను పొందింది. ధర్మిణి, ధర్మ మార్గంలో నడిచింది, అంటే ధర్మమే తానుగా కలది. శివుడైనా శ్రీరామకృష్ణులైనా త్యాగ వైరాగ్యాలు వారి తత్వం. సహధర్మునిగా అమ్మ వీటిని పాటించారు. ధర్మవర్తిని, పరాశక్తి విశ్వప్రసూతి, ఈ సమస్త విశ్వాన్ని ప్రసవించింది. ఆమె మాతృధర్మమే ఈ సృష్టిని రక్షించి ధర్మ మార్గానికి ప్రేరేపిస్తుంది. ఆ మాతృత్వపు పూర్ణ ప్రకాశం ఈసారి శారదాంబలో మనకు కనిపిస్తుంది. అదే ఆమె ముఖ్య కార్యం. అందరూ తన బిడ్డలే అని చేరదీసి ధర్మ మార్గంలో ప్రయాణింప చేయటమే ఆమె అవతార కార్యం. లోకాతీత, లోకాలకు అతీతమైనది. ఈ విషయం శారదామాత మానవ రూపంలో వచ్చిన ఆమెకు బాగా ఎరుక. అందుకనే అప్పుడప్పుడు ఈ లోకానికి చెందిన దాన్ని కాదు, కానీ కరుణతో మరలా వస్తూ ఉండాలి అనుకునేవారు. ఒకసారి ఒక భక్తుడు, అమ్మ మీ సంసారం ఇవన్నీ మాయేనా అని అడిగితే, కాకపోతే ఏమంటున్నాయన, హాయిగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పక్కన ఉండేదాన్ని అంటారు. గుణాతీత, జీవుడు గుణాల యొక్క ప్రేరేపణతో కర్మలు చేస్తూ ఉంటాడు. ఇదే మాయ యొక్క లక్షణం. ఇది జీవునిపై ఆరోపింపబడుతుంది. కానీ శారదామ గుణాతీత. అందుకనే ఆమెకు సంసారంలో కార్యం నిర్వహించడానికి రాధు అనే మాయ అవసరమైంది. సత్వగుణ ఆధిక్యతతో సంసార కార్యాన్ని సాధించారు. అసలు స్వభావం ఆమెది గుణాతీత స్వరూపం. సర్వాతీత, కుటుంబ పెద్దగాను భక్తులకు సంఘానికి గురుస్థానంలో ఉన్న అన్నిటికీ అతీతంగా అమ్మ వ్యవహరించేవారు. కుటుంబ కార్యక్రమాల్లో అన్ని ఏర్పాట్లు సేవ చేసేవారు. కానీ ఆమె దేనికి పెత్తనం తీసుకునేవారు కాదు. సంఘ విషయంలోనూ అంతే. ఆమె మాట చివరి మాటగా గౌరవింపబడేది. కానీ అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకునేవారు కాదు. అన్నింటిలోనూ ఆమె ఉన్న అన్నిటికీ అతీతంగా వ్యవహరించేవారు. శమాత్మిక, మనో నిగ్రహాన్ని శమం అంటాము. శారదామాత ఎప్పుడూ ఉత్తేజితంగా మాట్లాడటం చూడం. ఇవి కావాలి అవి కావాలనే కోరిక కూడా ఎప్పుడూ లేదు. మన ప్రసాద సౌమ్యత్వం, మౌనం, ఆత్మ వినిగ్రహం, భావ సంశుద్ధి రీత్యేతత్ తపో మానసముచ్యతే అని చెప్పబడింది. అంటే ఇవన్నీ కూడా ప్రశాంతంగా మనసును ఉంచుకోవటం, సౌమ్యంగా ఉండటం, మౌనంగా ఉండటం, ఆత్మ నిగ్రహం కలిగి ఉండటం, భావంలో శుద్ధత ఉండటం, ఇవన్నీ కూడా మానసిక తపస్సు యొక్క ఫలితాలట.
ఇటువంటి ప్రశాంత చిత్తం కలిగింది కాబట్టి శారదామాత క్షమాత్మిక అని పిలువబడుతుంది. బాలా లీల వినోదిని. అమ్మ బాలిక స్వభావంతో ఎంతో సరళంగా ఉండేవారు. ఆమె సర్వమంగళ స్వరూపిణి, సుమంగళి. శ్రీ రామకృష్ణులే స్వయంగా ఆమెను నిత్య సుమంగళమని, తమ నిర్యాణం తర్వాత గాజులు తీయవద్దని చెప్తారు. నిండుగా మేలుముసుగుతో సాధారణంగా కనిపించే 2 గాజులు వేసుకున్న ఆమె రూపాన్ని చూడగానే ఎంతో చక్కగా సువేషాఢ్య అనిపిస్తుంది. ఆ ముఖంలోని ప్రకాశం శోభామానమైంది. రాగద్వేషాలు లేని పరిశుద్ధమైనటువంటి మనస్సు కలది శ్రీమాత. ఈ నామాలన్నీ ఎంతో చక్కగా అమ్మ యొక్క రూపాన్ని, గుణాన్ని మనకి చూపిస్తున్నాయి. ధరసుత, ధన్య, ధర్మిణి, ధర్మవర్ధిని, లోకాతీత, గుణాతీత, సర్వాతీత, క్షమాత్మిక, బాలా లీలా వినోదిని, సుమంగళి, సుఖకరి, సువేషాఢ్య, శోభన, శుద్ధ మానస, జేమ.